గట్టిగా ఉంది. లుక్ గురించి చాలా మంది అయ్యో ఏంది ఇట్లా అయిపోయినాడు అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు కదా. అవునమ్మా. ఫీల్ అయ్యారా? రాఖీ సినిమా చూసాం కదా, రాఖీ సినిమాలో ఎన్టీఆర్ గారు లుక్ చూసి కూడా ఎలాగే ట్రోల్స్ వచ్చాయి, తర్వాత మార్చుకోలేదా? దీనికి అంత మించి ఉంటుంది ఇది కూడా. ఎన్టీఆర్ గారికి వస్తే ఎవడేమన్నా కానీ తగలడేస్తాను నేనైతే. ఎందుకంటే లుక్ కోసం చూసుకుంటే రాఖీ సినిమా చూసుకుందాం ఫస్ట్. రాఖీ తర్వాత పెనుమార్ ప్లేన్ జరిగే చూసాం. మన అరవింద సమేతలో ఏ రకంగా ఉందో, మొన్న వచ్చినటువంటి సినిమా దేవరాలు ఎలాగ ఉందో, సినిమాకి మార్చుకుంటున్నాడు మనిషి. ఈ సినిమా ఇది అవసరం, మార్చుకున్నాడు. రేపు వచ్చి సినిమా వేరేది కావాలమ్మో. డైరెక్ట్లు కూడా అన్ని రకాలుగా ఆలోచిస్తారు కదా. ఏదేమైనా వార్ సినిమా అయితే మరొక రికార్డు కొట్టబోతుంది. జై ఎన్టీఆర్, జై వార్. థ్యాంక్ యూ సో మచ్. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినాయి కదా, ఏమైనా కాంపిటీషన్ అనుకోవచ్చా? అనుకోవడం లేదు, ఎందుకంటే ఆయనది 50వ సినిమా గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారు 25వ సినిమా. ఇప్పుడు పెద్ద అయినా మనం గౌరవించుకోవాలి. ఒక సినిమా అభిమానిగా చూసుకుంటే ఇద్దరిని గౌరవించుకోవాలి. ఎన్టీఆర్ అభిమానిగా చూసుకుంటే ఎన్టీఆర్నే గౌరవించుకుంటాను నేను. ఏదేమైనా కానీ రెండు సినిమాలు ఆడాలని, మంచి ఇండస్ట్రీ కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులు నేను ఒకనే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎన్టీఆర్ అన్న, సూపర్.